ప్రెజెంటేషన్. సో ఒక మంచి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ప్రెజెంటెడ్ బై నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. సో ఫ్రెండ్స్, ఒక 7 పాయింట్స్ గురించి మీ అందరితో డిస్కస్ చేయబోతున్నాను. కంటెంట్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ చూసుకునేసరికి బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ, సో అలాగే కంపెనీ సిఎండి గారికి వచ్చిన అవార్డ్స్, అలాగే విజన్ అండ్ మిషన్, వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, సో అలాగే టైప్స్ ఆఫ్ ఎర్నింగ్, అలాగే యూనిక్ సెల్లింగ్ పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ గా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో 7 పాయింట్స్ గురించి మీతో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క 40 మినిట్స్ మాక్సిమం, సో అందరూ దయచేసి వినవలసిందిగా కోరుచున్నాను. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసుకునేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి రాబోతుంది రాబోయే రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గా ఇది స్థాపించడం జరిగింది. సో ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది 11th డిసెంబర్ 2013 పూణేలో. సో ఇది స్టార్ట్ చేసిన ఒక 4 ఇయర్స్ కి వీళ్ళందరికీ వచ్చిన ఆలోచనలో పుట్టుకొచ్చిందే మన నెక్స్ట్ మనీ యాప్ మీరు చూస్తున్నది. సో ఇది జనవరి 1వ తారీఖు 2017 స్టార్ట్ చేయడం జరిగింది. అదే సంవత్సరంలో మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో రూల్స్ రెగ్యులేషన్స్ రావడం వల్ల సో మనం దాంట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే మీరు చూడొచ్చు, భారతదేశ గవర్నమెంట్ చేత అనుమతి పొందిన డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ లో మన కంపెనీ కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్. సో అలాగే చూసుకోవచ్చు, ఇప్పటి వరకు టిల్ 2020 వరకు ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే, సో డిసెంబర్ వరకు ఇప్పటి వరకు 35 లక్షల మంది యూజర్స్ ఉన్న ఏకైక కంపెనీ సర్వీస్ బేస్డ్ లో ద నెంబర్ 1 కంపెనీ నెక్స్ట్ మనీ. సో అలాగే మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు టైప్ చేయొచ్చు. టైప్ చేసి సో దాంట్లో మీరు చూడొచ్చు 277 నెంబర్ మంది ఉంటుంది రీసెంట్ గా. అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న కంపెనీలు అన్ని కూడా బేసికల్ గా 457 కంపెనీల్లో 456 కంపెనీలు కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తోనే మాత్రం నడుస్తుంది. అంటే వాళ్ళ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ అన్ని మనం కొనాలి, మనం అందరికీ కూడా మార్కెటింగ్ చేయాలి. సో అలా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వచ్చిన సర్వీస్ బేస్డ్ కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. సో మీ అందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనీ గురించి. సర్వీస్ బేస్డ్ లో ఉన్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. సో అలాగే చూసుకోవచ్చు, కంపెనీ సిఎండి గారి గురించి తెలుసుకోవాలంటే జనరల్ గా గూగుల్లోకి వెళ్ళి ఎవరిదైనా సరే మీరు పేరు కొట్టాలి వాళ్ళ వికీపీడియా రావాలంటే. బట్ ఇక్కడ చూడండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా ఎవరు అని మీరు టైప్ చేస్తే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారి పేరు వస్తుంది. సో సిఎండి అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే మీరు చూసుకోవచ్చు అవార్డ్స్. భారతదేశంలో నెక్స్ట్ మనీ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇప్పటి వరకు మీరు చూసుకోవచ్చు 40+ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. వాటిల్లో మీ ముందు కొన్ని తీసుకురావడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019, అలాగే బెస్ట్ స్టార్ట్అప్ కంపెనీగా స్టార్టింగ్ లో మనకి దుబాయ్లో అవార్డు రావడం జరిగింది. అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంపెనీ డైరెక్టర్ మేడం మీరు చూసుకోవచ్చు శబ్న ప్రవీణ మేడం గారు. సో మేడం గారికి డిజిటల్ ఉమెన్ అవార్డు సో అటు ఈ కామర్స్ సెరమనీలు రావడం జరిగింది. అలాగే గోల్డెన్ లీఫ్ అవార్డ్, అలాగే రీసెంట్ గా పెద్ద పెద్ద అవార్డ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ అవార్డ్స్ గురించి కూడా మీకు వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసుకోండి, లీగల్ డాక్యుమెంట్స్ మన కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పక్కాగా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, జిఎస్టి సర్టిఫైడ్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అలాగే సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్, అలాగే ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్, అలాగే పాన్ కార్డ్, ఐఎస్ఓ సర్టిఫైడ్. అంటే ఒక లీగల్ గా కంపెనీకి ఉండవలసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మన కంపెనీ ఏం చేస్తుంది మీరు చూడొచ్చు దీంట్లో. అలాగే వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ అవర్ నెక్స్ట్ మనీ మీరు చూసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్. అంటే మీరు రాబోయే రోజుల్లో ఎక్కువగా వాడబోతున్న పదాలు వ్యాలెట్ సిస్టమ్ అనేది మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. బట్ ఈ వ్యాలెట్ పదాన్ని గత 3-4 సంవత్సరాల నుంచే మన కంపెనీలో ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే మీకు సెక్యూర్డ్. ఎందుకంటే ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ లో మీరు ఏది చేసినా సరే ప్రతి దానికి ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుంది. సో మీరు ఆలోచించుకొని ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అవర్ మిషన్. అలాగే చూసుకోవచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. భారతదేశంలో నెక్స్ట్ మనీలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా డెవలప్ చేసే ఒక మంచి ప్రోగ్రామ్ ఈ రోజు నెక్స్ట్ మనీలో జరుగుతుంది. సో గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. అలాగే మీరు చూసుకోవచ్చు, ఈ కామర్స్ బిజినెస్. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్న బిజినెస్ మనందరికీ ఇప్పుడు తెలుసు. ఆన్లైన్ లో షాపింగ్లు ఇవన్నీ కూడా వీళ్ళు 4 సంవత్సరాల క్రితమే ఇలాంటిది ఒకటి వస్తుంది, దీంట్లో షాపింగ్లు చేస్తే చాలా బాగుంటుందని ఊహించి మన కంపెనీ మేజర్ బిజినెస్ అంతా కూడా ఈ కామర్స్ మీద పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ అవర్ కంపెనీ. అలాగే మిషన్ ఏంటి మీరు చూసుకోవచ్చు, డిజిటల్ ఇండియా. అంటే మీరందరూ కూడా గమనించండి, ప్రెసెంట్ మన భారతదేశం అంతా కూడా డిజిటలైజేషన్ అవుతుంది. ఒకప్పుడు రీఛార్జ్ చేయాలన్నా సరే సందు చివరకో లేకపోతే ఊరి బయటకో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ రోజు ఎవరింట్లో వాళ్ళు ఉంటూ రీఛార్జ్లు చేసుకుంటున్నారు, షాపింగ్లు చేసుకుంటున్నారు, ఇంటికే వస్తున్నాయి అన్ని కూడా.
సో దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్. అంటే ప్రతిదీ కూడా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులేసే పద్ధతి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇవన్నీ వాడతా డిజిటల్ ఇండియాని బాగా ప్రమోట్ చేస్తున్నారు జనాలు. సో అలాగే మీరందరూ కూడా నెక్స్ట్ మనీని ప్రమోట్ చేయడం వల్ల డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నట్టే. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్పబోతున్నాను. సో అలాగే మేక్ ఇన్ ఇండియా. చాలా మంది కంపెనీస్ గురించి చెప్తారండి. సార్ ఇది అమెరికన్ కంపెనీ, ఇది బ్రిటన్ కంపెనీ, లేకపోతే పాకిస్తాన్ కంపెనీ, లేకపోతే ఇలాగ ప్రతి కంపెనీలు వేరే వేరే ఏమంటారు దేశాల నుంచి తీసుకొస్తున్నారు. సో దాని వల్ల ఎవరికి లాసు అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి లాసే. ఎందుకంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి వేరే వాళ్ళ అభివృద్ధికి మనం దోహదపడుతున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించండి, మన మోడీ గారు కూడా మనకు చెప్పింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాములు చేయండి, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాములు చేయండి అని. మీరు అందరూ గమనించండి, భారతదేశంలో పుట్టిన కంపెనీ నెక్స్ట్ మనీ, భారతదేశ వ్యక్తి చేత తయారు చేయబడింది నెక్స్ట్ మనీ. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా పాల్గొవచ్చు. అలాగే స్వచ్ఛ భారత్, ఈ 3 ఎజెండాస్ తో మన కంపెనీ అనేది ముందుకు సాగబోతుంది, అలాగే సాగుతుంది కూడా. సో దయచేసి అవర్ మిషన్ అండ్ అవర్ విజన్ ఈస్ పర్ఫెక్ట్. అలాగే మీరు చూసుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, సార్ ఇదంతా బానే ఉంది, వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. సార్ నేను నెక్స్ట్ మనీలోకి ఎందుకు రావాలి అని కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే అదర్ వ్యాలెట్ ట్యాబ్స్. అంటే మీరు చూసుకోవచ్చు, మీ అందరికీ ఒక 4-5 ఇయర్స్ నుంచి బాగా రీఛార్జ్లు, షాపింగ్లు, మనీ ట్రాన్స్ఫర్లు వీటిలన్నిటికి కూడా కొన్ని కంపెనీస్ వాడుతున్నారు. సో ఆ కంపెనీస్ వాడే వాటిల్లో వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని B2C కంపెనీస్ అంటారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఏది చేసినా సరే, ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏది కొన్నా మిమ్మల్ని అక్కడ కస్టమర్స్ లాగే ట్రీట్ చేస్తారు. డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక గూగుల్ పే గానీ, ఫోన్ పే గానీ యూజ్ చేస్తున్నారు 4-5 సంవత్సరాల నుంచి, మీరు దాంట్లో ఎన్ని లక్షలు సంపాదించారు? సో ఆలోచించండి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి ఫోన్ పే వాడుతున్నాం కాబట్టి. కానీ ఏ రోజు కూడా ఎవరైనా ఒక్కళ్ళు లక్షాధికారులు అయినట్టు చూపించిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకు? సో వాళ్ళందరూ కూడా కండిషనల్ క్యాష్ బ్యాక్స్. అక్కడెక్కడా కూడా మీరు చూసుకోవచ్చు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఇస్తారు తప్ప మీకు ఏ ఆపర్చునిటీ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం మీరు అది యూజ్ చేసుకున్నంత కాలం మీరు అక్కడ కస్టమర్స్ లాగే ఉంటారు. డబ్బులు సంపాదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంతెందుకంటే నేను ఫోన్ పే వాడుతున్నాను 4 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు నాకు మహా అయితే 500, 600 వచ్చినాయి. అంటే చూడండి, 4-5 సంవత్సరాలు దాంట్లో ఎంత కష్టపడినా సరే వాళ్ళు ఇచ్చే అమౌంట్స్ ₹1, ₹2 చొప్పున ఇస్తా ఉంటారు. కానీ మీ అందరికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాము. మీరు చూడొచ్చు, వన్ అండ్ ఓన్లీ B2B ప్లాట్ఫామ్. అంటే మీ అందరికీ కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అందించే ఏకైక అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. సో నెక్స్ట్ మనీలోకి ఈ రోజు ఎవరైతే వస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా మేకింగ్ యాజ్ ఏ బిజినెస్ పార్ట్నర్, ఒక బిజినెస్ పార్ట్నర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఇది మీ కంపెనీ. నెక్స్ట్ మనీ అనేది ఎవరైతే ఈ రోజు కొత్తగా వస్తున్నారో అలాగే ఉన్న వాళ్ళందరికీ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, నెక్స్ట్ మనీ ఎవరిదో కాదండి, ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళదే. సో దయచేసి గమనించండి, మీ అందరికీ కూడా ఈక్వల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ కూడా సమానంగా ఇచ్చే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్. మీకు ఇక్కడ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ లో జీవితాంతం గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇచ్చే ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. సో దట్ ఈస్ ద బెటర్ పెర్ఫార్మెన్స్. అలాగే మీరు చూసుకోవచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ మీ అందరికీ తెలుసు. అమెజాన్ ప్రైమ్ అని, పేటిఎం, యూట్యూబ్, హాట్‌స్టార్, స్విగ్గీ వీటిలన్నిటికి కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రైమ్ మెంబర్షిప్ వసూలు చేస్తున్నారు. ఎందుకు? అమెజాన్ ప్రైమ్ ఈ రోజు థియేటర్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది కరోనా సెకండ్ వేవ్ వల్ల. సో రాబోయే రోజుల్లో మీరు కొత్త సినిమా ఏది చూడాలన్నా అమెజాన్ ప్రైమ్ లో ₹1000 మీరు సంవత్సరానికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అలాగే సంవత్సరం తర్వాత మళ్ళీ ₹1000 పెట్టాలి. సంవత్సరం తర్వాత ఇలాగ 10 సంవత్సరాలు మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీస్తే మీరు అమెజాన్ ప్రైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమర్ అయిపోతారు. ఎందుకంటే వాడికి 10,000 ఇస్తున్నారు కదా మీరు 10 సంవత్సరాలకి. అలాగే పేటిఎం లో సర్వీసెస్ వాడుకోవాలన్నా ₹750 పే చేయాలి సంవత్సరానికి. అలాగే యూట్యూబ్ ఉందండి. ఈ రోజు యూట్యూబ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అన్నం తినకుండా అయినా ఉంటాం కానీ యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి చూడకుండా ఎవ్వరూ ఉండలేరు. సో ప్రతిదీ కూడా యూట్యూబ్ లో చూడాల్సిందే. మీరందరూ చూస్తూ ఉంటారు. మీరు మంచిగా చూస్తున్న టైంలో ఏదైనా సాంగ్, ఏదన్నా వీడియోస్ చూస్తున్నప్పుడు సడన్ గా యాడ్ వచ్చేస్తుంది. ఆ యాడ్ నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ మినిట్ వెయిట్ చేయాలి. ఆ యాడ్ లేకుండా చూడాలంటే నెలకి ₹129 పే చేయాలి యూట్యూబ్ కి. అలాగే హాట్‌స్టార్, ఈ రోజు ఐపీఎల్ సీజన్, మీరు ఐపీఎల్ లో మ్యాచ్లు చూడాలంటే హాట్‌స్టార్ లో సంవత్సరానికి ₹400 పే చేయాలి. అలాగే స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో కూడా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం చేసే ప్రతి దాంట్లో కూడా రాబోయే రోజుల్లో ప్రైమ్ మెంబర్షిప్ అనేది మ్యాండేటరీ అవబోతుంది. అయితే
మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తున్నా. మీరు ఇక్కడ ఏ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకొని మీరు ఎవరికి చెప్పినా సరే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. కావాలంటే టెస్ట్ చేసుకొని చూడండి. మీరు ఎవరికి ఇక్కడున్న కంపెనీస్ గురించి క్లియర్‌గా చెప్పినా సరే మీకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఏ కంపెనీ కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే నెక్స్ట్ మనీ ఇస్తున్న బంపర్ బొనాన్సా. ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్ వాలిడిటీ అండ్ దట్ టు ₹1500 మాత్రమే. అంటే జీవితాంతంలో ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది ₹1500. సో ఆలోచించండి. ఒక కామన్ మ్యాన్‌ను కూడా కోటీశ్వరుడు చేసే అవకాశం. సో కామన్ మ్యాన్ కోటీశ్వరుడు ఎలా అవుతాడో ఆ విషయం గురించి తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ₹1500 మాత్రమే. ఈ ₹1500 ఎందుకు పే చేయాలి సార్ అని చాలా మంది అడుగుతారు. సో చెప్తానండి దాని గురించి కూడా. ఇక్కడ చూడండి ₹1500 అనేది లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మనం గవర్నమెంట్ లో ఉన్నాం, 18% ట్యాక్స్ లో ఉన్నాం కాబట్టి ₹270 యాడ్ చేయాలి. సో టోటల్ గా ₹1770తో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటాం నెక్స్ట్ మనీలో. సో మీ అందరికి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వెంటనే వితిన్ సెకండ్స్ లో మీ వ్యాలెట్ లోకి పైన రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. 1550 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు రివార్డ్ పాయింట్స్ లో ఇవ్వడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే సో చాలా మంది అడిగే క్వశ్చన్, సార్ చాలా మంది మాకు 1550 ఒకేసారి వాడుకోవచ్చు అని చెప్తున్నారు, ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేదండి, అలా కుదరదు. ఈ రివార్డ్ పాయింట్స్ ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలన్న విషయం గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. సో రివార్డ్ పాయింట్స్ మీరు రీఛార్జ్ లో 1% యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఫోన్ రీఛార్జ్ కానీ, డిష్ రీఛార్జ్ కానీ, డేటా కార్డ్ కానీ ఏది తీసుకున్నా సరే 100కి ₹1 వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ లో ₹1 వాడుకోవాలి. సో 1550లో ₹1 అంటే ₹1. అంటే మీరు చేసే ట్రాన్సాక్షన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ లో ₹1. సో ₹100కైతే ₹1, ₹1000కైతే ₹10. ఇలాగా ప్రతి దాంట్లో 1% ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు రివార్డ్ పాయింట్స్. అలాగే 2% క్యాష్ బ్యాక్. అలాగే బుకింగ్ సెక్షన్ లో చూడండి, బస్ బుకింగ్ మీద అయితే 2% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. 2 to 4% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లైట్ బుకింగ్స్ మీద అయితే 1% రివార్డ్ పాయింట్స్, అలాగే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలాగే షాపింగ్ అంటారు, ఆఫర్స్ అండ్ టైప్స్ అని ఉంటుందండి మన దాంట్లో. మీరు చూసుకోవచ్చు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్సూరెన్స్, మింత్రా, అలాగే ప్రతి ఒక్క దాని మీద మీకు షాపింగ్ చేసే ప్రతి దాని మీద రివార్డ్ పాయింట్స్ అయితే వాడుకోలేరు. కానీ ఇక్కడ 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయండి, డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ మీద మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి నెక్స్ట్ షాపింగ్. ఇది చూడండి 1 to 70% వరకు. అంటే నెక్స్ట్ కామర్స్ అని ఒకటి ఉంది, మనకి నెక్స్ట్ షాప్ ఒకటి ఉంది. సో మీరు దీంట్లో రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద, డిఫరెంట్ కేటగిరీస్ మీద మీరు వాడుకోవచ్చు రివార్డ్ పాయింట్స్. 1% నుంచి 70% వరకు. అంటే మీకున్న 1550 రివార్డ్ పాయింట్స్ కూడా వీటిల్లో కొన్ని వాటి మీద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్ లో అయితే కొన్ని వాటి మీద యూజ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా వాడుకునే అవకాశం దీంట్లో మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తుంది. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి బిల్ సెక్షన్స్ అంటారు. అంటే కరెంట్ బిల్ దగ్గర నుంచి గ్యాస్ బిల్, అన్ని కూడా దీంట్లో ఉంటుందండి. అయితే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ రాదు. అలాగే మీకు ఏమంటారు డిస్కౌంట్ పాయింట్స్ మాత్రమే వస్తుంది. అంటే 100కి 25 డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తారు. అండ్ ఇంకొక విషయం అండి, అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రెసెంట్ కొంచెం కరోనా తీవ్రత ఎక్కువ అవడం వల్ల బిల్ సెక్షన్స్ కొంచెం అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. రాబోయే రోజుల్లో వెంటనే దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇది రావడానికి ఛాన్స్ ఉందని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సార్ నెక్స్ట్ మనీలో సర్వీసులు వాడుకుంటున్నాం, చాలా బాగుంది. సో రీఛార్జ్లు చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, కొన్ని సర్వీసులు అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సర్వీసులు వాడుకుంటే మీకు 1% 2% అప్ టు 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే నెక్స్ట్ మనీని మనకి తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల ఏంటి సార్ నాకు బెనిఫిట్? సో చూడండి, మీకోసం ఒక 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తుంది. దాంట్లో రిఫరల్ ఇన్కమ్, అలాగే టీమ్ రాయల్టీలో సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్, గోల్డ్, డైమండ్, అలాగే క్రౌన్ డైమండ్ రాయల్టీ, రీపర్చేస్ ఇన్కమ్, మర్చెంట్ ఇన్కమ్. వీటిల్లో ద బెస్ట్ ఆప్షన్ రిఫరల్ ఇన్కమ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మీరైతే భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా సో 5 మ్యాట్రిక్స్ ప్లాన్ లో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను, దయచేసి అందరూ వినండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ దగ్గర చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరున్నా సరే దయచేసి అందరికీ కూడా నెక్స్ట్ మనీ గురించి చెప్పండి. సో ఇక్కడ చూడండి, మీరు ఒక పర్సన్ కి రిఫర్ చేస్తే ₹300 వస్తుంది. అంటే మీ ద్వారా ఎవరన్నా డైరెక్ట్ గా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే, సో గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా డైరెక్ట్ గా ఎవరన్నా ఫస్ట్ పర్సన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ₹300 వస్తుంది. సో మీకు ట్యాక్సులు, కటింగ్లు పోని మిగతా అమౌంట్ మీ వ్యాలెట్ కి వచ్చేస్తుంది. అయితే గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ
5 మెంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే నాకేంటి సార్ బెనిఫిట్? 5 ఇంటూ 300 1500 రూపీస్ అంటే మీరు స్టార్టింగ్‌లో పే చేసిన అమౌంట్ మీ వాలెట్‌కొచ్చేస్తుంది. వితిన్ సెకండ్స్‌లో మీరు వాలెట్ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. సో గమనించండి. సార్ 5గురినే చెయ్యాలా? 10 మందిని చేయొచ్చా? 100 మందినైనా చేయొచ్చా? మీ ఇష్టం సార్. మీరు ఎంత మందినైనా డైరెక్ట్‌గా రిఫర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మందిగా డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే మీకంత బెనిఫిట్ ఉంటుంది. బట్ కంపెనీలో ఉండే కొన్ని రాయల్టీస్ రావాలంటే మినిమమ్ 5 మెంబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ చాలా మంది అడిగే క్వెషన్ సార్ 5 మెంబర్స్ నాకు దొరకట్లేదు సార్. ఒకళ్ళో ఇద్దరో ఉన్నా ఓకే. నో ప్రాబ్లమ్. మీరు ఒకళ్ళతో ఇద్దరితో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ఖచ్చితంగా. అలాగే ఇక్కడ గమనించండి 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఒకే ఫ్రెండ్ సర్కిల్ 5గురిని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. తీసుకోవచ్చు. బట్ మై చాయిస్ ఈస్ నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్‌లో ఒకళ్ళని తీసుకోండి. హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండే మహిళలు ఉంటారు చాలా మంది. వాళ్ళకి కూడా నెక్స్ట్ మనీ గురించి చెప్పండి. రిటైర్డ్ పీపుల్స్ అండి. వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరండి. గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరలో ఉండే రిటైర్డ్ పీపుల్స్ దగ్గరికి ఒక్కసారి ఎళ్లి నెక్స్ట్ మనీ గురించి చెప్పండి. తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి. సో అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకి చెప్పండి. అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చెప్పండి. స్టూడెంట్స్‌కి చెప్పండి. డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారండి. దయచేసి అందరికీ కూడా వాళ్ళలో సెలెక్టెడ్ పీపుల్స్‌ని ఎంచుకొని మరి మీరు బిజినెస్ గురించి ప్రమోట్ చేయండి. చాలా బావుంటుంది. అలాగే ఈ 5 మెంబర్స్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన డ్యూటీ ఏంటంటే నెక్స్ట్ ఈ 5 మెంబర్స్‌తో కూర్చొని ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అది జూమ్‌లో గావచ్చు, లైవ్‌లో గావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఆ 5 మెంబర్స్‌కి గూడా మీరు చేసిన పనే వాళ్ళకి గూడా నేర్పిస్తే గుర్తుపెట్టుకోండి. ఆ సెకండ్ లెవెల్‌లో 25 నంబర్స్ వచ్చారు. అంటే 5 మెంబర్స్ నుంచి 5 నంబర్స్ వచ్చారు. 25 నంబర్స్ వచ్చారు. ఇక్కడ మీరు గమనించండి. మీకు ఫోన్‌పే గాని, పేటీఎం గాని, గూగుల్ పే గాని ఎక్కడైనా సరే ఫస్ట్ లెవెల్‌లో మాత్రమే ఎన్నికేస్తారు. కానీ నెక్స్ట్ మనీలో మీకు వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద ఎంతమందొస్తే మీకు లెవెల్ వైస్‌గా ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకొచ్చిన వాళ్ళలో 5 మెంబర్స్‌లో సెకండ్ లెవెల్‌లో మీకు 25 నంబర్స్ వచ్చారు. అంటే సెకండ్ లెవెల్‌లో మీకున్నారు కాబట్టి మీకు 30 రూపీస్ పర్ ఐడీ వస్తుంది. సో 30 ఇంటూ 25 750 రూపీస్ వస్తుంది. సో చూడండి వితౌట్ వర్క్ అంటే మీరు ఫస్ట్ లెవెల్‌లో చేసిన 5 మెంబర్స్ ద్వారా ఎంతమంది రిఫర్ చేయబడుతున్నా వాళ్ళ ద్వారా కూడా మీకు లెవెల్ వైస్‌గా ఇన్‌కమ్ వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్‌లో కూడా 25 నంబర్స్ ఒక 5 మెంబర్స్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే 125 నంబర్స్ మీకు థర్డ్ లెవెల్‌లో 45 రూపీస్ వస్తుంది. మీ ఇన్‌కమ్ కూడా 5625 వస్తుంది. సో ఫోర్త్ లెవెల్‌లో కూడా చూడండి ఆ 125 నంబర్స్ ఎళ్లి ఒక 5 మెంబర్స్ చెప్పారు. 625 నంబర్స్ అయ్యారు. మీకు 60 రూపీస్ చొప్పున 37,500 రూపీస్ వస్తుంది. సో అలాగే ఫిఫ్త్ లెవెల్‌లో 75 రూపీస్ 3,125 నంబర్స్ వచ్చారు. మీ ఇన్‌కమ్ కూడా 2,34,375. సో చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, నెక్స్ట్ మనీలో మీరు డే వైస్‌గా కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ 5 మ్యాట్రిక్స్ ప్లాన్ చేస్తే, మీ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా గ్రో అవుతూ ఉంటుంది. సో ఇలా ఫిఫ్త్ లెవెల్ తర్వాత సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ లెవెల్స్ అంటే ఈ 10 లెవెల్స్‌లో మీకు ఒక్కొక్క ఇన్‌కమ్ మీకు పెరిగే కొద్దీ, మీకు జనాలు పెరిగే కొద్దీ మీ ఇన్‌కమ్ కూడా చూడండి 10థ్ లెవెల్ వచ్చేసరికి అక్షరాల 146,00,00,000. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నిజంగానా సార్ ఇంత ఇన్‌కమ్ వస్తుందా అని చాలా మందికి అనిపిస్తా ఉంటుంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు టోటల్‌గా కౌంట్ చేసుకోండి. ఈ 10 లెవెల్స్ కరెక్ట్‌గా మీరు గనక బిజినెస్ చేస్తే 10 మంత్స్‌లో అక్షరాల 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ట్రూ. ఎందుకు చెప్తున్నానంటే ఇది సరిగ్గా ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ చూడండి మీరు కరెక్ట్‌గా 5 మెంబర్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసి 525, 125, 625, 3,125 ఇలా చేస్తూ వస్తే మీకు ఆ ఇన్‌కమ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ దట్ టూ మీ అందరికి ఒక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ మనీ ఎంత హానెస్టీ అంటే ఏ కంపెనీ కూడా మీకు ఇచ్చే ఇన్‌కమ్ ముందే చెప్పదండి. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న జెన్యూనిటీ ఏంటంటే మీరు చూడొచ్చు మనకిచ్చే ఇన్‌కమ్ మనం ఆల్రెడీ పే చేసే ప్రైమ్ మెంబర్‌షిప్‌లో కూడా 1,500 రూపీస్ అంటే 1770లో 270 గవర్నమెంట్‌కి టాక్స్ ఎళ్ళిపోతే, మిగతా రూ. 1,500లో రూ. 1,110 అంటే 74% ఆఫ్ ద రెవెన్యూ పైనున్న 10 లెవెల్స్ వాళ్ళకి అంటే మీరు ఎవరి చేతైతే వస్తున్నారో వాళ్ళ పైనున్న 10 లెవెల్స్ వాళ్ళకి ఈక్వల్‌గా షేర్ చేస్తారు లెవెల్ వైస్‌గా. అంటే మీరు చూడండి కంపెనీకి ఎంత ఇన్‌కమ్ మిగులుతుంది. సో మిగతా 390 రూపీస్ కూడా రాయల్టీస్ అని చెప్పి చాలా చాలా ఉంటాయి. అయన్నీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కంపెనీకి మిగిలేది చాలా తక్కువండి. సో దిస్ ఈస్ ద హానెస్టీ కంపెనీ. అంటే మీరు చూడొచ్చు మన కంపెనీ ఎంత హానెస్టీగా ఉంది. మనకొచ్చిన ఇన్‌కమ్ అంతా గూడా ఎవరైతే పే చేస్తున్నారో ఆ ఇన్‌కమ్ గూడా మనకొచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ నెక్స్ట్ మనీ. నేనింత ఇస్తున్నాను అని ముందే చెప్పే కంపెనీ ఎక్కడా లేదు సార్. మీరు కావాలంటే ఏ కంపెనీనైనా చెక్ చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. అలాగే సక్సెస్ రేషియో మీ కిందకే చెప్పాను, 525 125 ఫార్ములా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అయితే 178 కోట్లు. సార్ చాలా మంది అడుగుతారు, సార్ ఒక ఇద్దరితో స్టార్ట్ చేస్తే ఏమన్నా అయిద్దా అంటే ఏమవుదండి, మీరు ఒకవేళ 10% సక్సెస్ అయినా సరే 17.8 కోట్లు సంపాదించుకోవచ్చు. లేదు సార్, లీస్ట్ లో లీస్ట్ అసలు నేను బిజినెస్ చేశాను సార్, స్టార్టింగ్ లో బాగానే వచ్చారు, తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చారు. అలా చూసుకున్నా మన బేరం ఎలాగుంటుందంటే, లైక్ చూడండి, ఇక్కడ బిజినెస్ లో బేరాలు అంటారు. అంటే ఒకవేళ మీరు 99% మీ బిజినెస్ ఫెయిల్ అయిపోయింది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక అరటికాయ షాపు, అరటికాయ బండ్ల మీద తన బిజినెస్ అంటే 1000 రూపాయలు పెట్టి తన సరుకు తీసుకొచ్చాడు. 990 రూపాయలు పోయింది అనుకున్నాం. 10 రూపీస్ మిగిలితే అతనికి ప్రాఫిటా లాసా అండి? లాస్. బట్ నెక్స్ట్ మనీలో చూడండి, మీరు చార్ట్ ప్రకారం చూసుకోండి, 99% మీరు ఫెయిల్ అయ్యి 1% సక్సెస్ అయినా సరే 1,78,00,000 తీసుకోవచ్చు. సో నాట్ ఈవెన్ అంటే దగ్గర దగ్గర రమారమిగా 2 కోట్లు తీసుకోవచ్చు సార్. సార్ మీరు చెప్పండి సార్, ఇంత మంచి బిజినెస్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డెడికేషన్ యు ఆర్ షోయింగ్. ఇక్కడ మీరు ఎంత డెడికేషన్ చూపిస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు చూసుకోవచ్చు, సార్ నిజంగా సార్ నా టైం అస్సలు బాలేదు సార్, నేను ఏది చేసినా సరే అయిపోతున్నాను సార్ అంటే 99.99% మీరు ఫెయిల్ అయిపోయారు. నాట్ 1% సక్సెస్ అయినా 17.8 లక్షలు సంపాదించేస్తారు. సార్ ఈ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర లైవ్ టెస్టిమోనీస్ కూడా చాలా మంది ఉన్నారు. సో గెట్ రెడీ ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పను, ఎందుకంటే ఒక చిన్న వ్యాపారం చేయాలంటే ఈ రోజు మినిమం 10 లక్షలు పెట్టండి, ఎక్కడ వ్యాపారాలు లేవు సార్. 1770 రూపాయలతో 17.8 లక్షలు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. సింపుల్ గా అంటే ఆడతా పాడతా పని చేసినా సరే ఇన్కమ్ అనేది ఈజీగా సంపాదించవచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్ నెక్స్ట్ మనీ. అలాగే చూసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు మీరైతే మీరు ఎవరైతే కొత్తగా వస్తున్నారో 525 అంటే ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25 30 డేస్ లో చేస్తే మీకు నేషనల్ టూర్ ఆఫర్ ఉంటుంది, గోవా టూర్ ఆఫర్ ఆల్రెడీ మన వాళ్ళు లాస్ట్ జనవరిలో వెళ్ళొచ్చారు. సో అలాగే ఇప్పుడు ఎవరైతే అచీవ్ అవుతారో 30 రోజుల్లో చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా నేషనల్ ట్రిప్ అనేది ఉంటుంది. సో అలాగే ఒకవేళ మీరు గోవా ట్రిప్ ఎలిజిబుల్ అయ్యారు, దాని తర్వాత మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే విదేశాలు వెళ్ళే అవకాశం. అంటే 525 125 ఫస్ట్ లెవెల్లో 5 కంప్లీట్ చేయండి, సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేయండి, థర్డ్ లెవెల్లో 125 కంప్లీట్ చేయండి. విత్ ఇన్ 90 రోజుల్లో 90 డేస్ టైం మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఈ రోజు జాయిన్ అయితే, మీరు ఈ రోజు జాయిన్ అయిన దగ్గర నుంచి 90 రోజులు కరెక్ట్ గా మీరు వర్క్ చేసి 125 కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీగా దుబాయ్ ట్రిప్ ఆఫర్ ఉంటుంది. సో ఆల్రెడీ మన తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి రాము కొప్నూరు గారు ఫస్ట్ అచీవర్, అలాగే వీరాచారి గారు ఫ్రమ్ నల్గొండ, వీళ్ళిద్దరు కూడా వెళ్ళబోతున్నారు దుబాయ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరైనా ఇంకా వెళ్ళాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 125 కంప్లీట్ చేయండి, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో అలాగే చాలా మంది అడుగుతారు, సార్ 90 డేస్ లో చేయలేకపోయాను సార్, నాకు తెలియలేదు సార్, మా అప్లైనర్స్ చెప్పలేదు సార్ సరిగ్గా అని. సో నో ప్రాబ్లం అండి, మీరు ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25, థర్డ్ లెవెల్లో 125, ఫోర్త్ లెవెల్లో 625 కంప్లీట్ చేయండి విత్ ఇన్ నో టైం లిమిట్. మీరు 6 నెలలు టైం తీసుకోండి, సంవత్సరం టైం తీసుకోండి, 2 సంవత్సరాలు టైం తీసుకోండి, ఎప్పుడైనా సరే ఫోర్త్ లెవెల్లో 625 కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీగా దుబాయ్ ట్రిప్ ఆఫర్ ఉంది. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, 1770 రూపాయలతో డబ్బులు సంపాదించుకుంటూ విదేశాలు వెళ్లే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. సో దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరైతే సిల్వర్ స్టార్స్ ని, గోల్డ్ స్టార్స్ ని అడిగి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని గట్టిగా చేయండి బిజినెస్. అలాగే మీరు అందరూ కూడా గమనించవచ్చు, టీమ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ అంటారు. ఫస్ట్ లెవెల్లో 5 కంప్లీట్ చేయండి, మీరు మీ కింద డైరెక్ట్ గా 5గురిని ఇంప్లిమెంట్ చేసి ఆ 5గురి కింద 10 లెవెల్స్ లో 10 గ్రీన్ ఐడీస్ వస్తే మిమ్మల్ని సిల్వర్ స్టార్ అంటారు. సార్ దీని వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, మీకు ఇందాక చార్ట్ లో చూపించాను, 10 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ ఇస్తారు. 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద ఎలా సార్ ఇన్కమ్ అంటే, మీరు చూడండి, సో 15 రూపీస్ పర్ ఐడి మీకు సిల్వర్ స్టార్ అయితే వస్తుంది. అలాగే మీరు చూడండి, టీమ్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్ అంటారు. ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేస్తే మిమ్మల్ని లీడర్షిప్ బోనస్ కింద ఇస్తారు. సార్ దీనివల్ల ఏంటి సార్ బెనిఫిట్ అంటే, మీ కింద ఉన్న 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన బిజినెస్ మీద 10% ఇన్కమ్ మీకు ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10,000 సంపాదించారండి ఈ రోజు, మీ కింద ఉన్న డైరెక్ట్ గా 5గురు పర్సన్స్, వాళ్ళు సంపాదించిన 10,000లో మీకు 10% అంటే చూడండి 1000 రూపాయలు మీకు ఇస్తారు. సో దిస్ ఇస్ నాట్ ఏ జోక్ అండి. సో నిద్రపోతున్నప్పుడు మీకు ఇన్కమ్ అనేది పడుతూ ఉంటుంది. వారెన్ బఫెట్ చెప్పాడు, నిద్రలో కూడా సంపాదించే మార్గాన్ని ఎవరైతే కనుగొంటారో వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. సో నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ సిఎండి సార్కి. ఎందుకంటే ఒక్కడికే ఆ ఆప్షన్ అనేది ఇస్తారు, ఎవరికి, అంబానీకో, వారెన్ బఫెట్ కి లాగా. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే 525 కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా
ఒక వారన్ బఫెట్ అవ్వచ్చు, ఒక అంబానీ అవ్వే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా లీడర్‌షిప్ కంప్లీట్ చేయండి. సో అలాగే గోల్డ్ స్టార్ అంటే ఫస్ట్ లెవెల్‌లో 5 కంప్లీట్ చేయండి. వాళ్ళకి ఫస్ట్ లెవెల్‌లో మీరు 5ని ఎప్పుడైతే సిల్వర్ స్టార్స్‌ని చేస్తారో ఐదుగురిని మిమ్మల్ని గోల్డ్ స్టార్ అంటారు. గోల్డ్ స్టార్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 10థ్ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద ₹30 పర్ ఐడీ మీ కింద గోల్డ్ స్టార్ వచ్చేంత వరకు మీకు ఇన్‌కమ్ వస్తుంది. అలాగే డైమండ్ స్టార్. సో డైమండ్ స్టార్ కూడా సేమ్ క్రైటీరియా అండి. మీరు డైమండ్ అవ్వాలంటే మీరు గోల్డ్ అయ్యి మీ కిందున్న ఐదుగురిని మీరు గోల్డ్ చేయొచ్చు. అంటే 10 లెవెల్స్‌లో 5 డిఫరెంట్ లెగ్స్ నుంచి 5 డిఫరెంట్ గోల్స్‌ని తీసుకుంటే మిమ్మల్ని డైమండ్ స్టార్ అంటారు. డైమండ్ అవ్వడం వల్ల 10థ్ లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ మీద ₹45 ఇన్‌కమ్ వస్తుంది. సో అలాగే గమనించండి క్రౌన్ డైమండ్ రాయల్టీ. సో ఒకప్పుడు మీ అందరం కూడా కలగనేవాళ్ళం. అంటే నెక్స్ట్ మనీలో కామన్ మ్యాన్‌ని కోటీశ్వరుడు చేసే అవకాశం కేవలం క్రౌన్ డైమండ్ ద్వారా ఉందని. సో మీ అందరూ కూడా గమనించండి. ఒక ₹1770తో కోటీశ్వరుడు అవ్వడం ఎలాగా? సో ఇది ఏంటండి ఆ పద్ధతి మీరు చూడొచ్చు. మీరు డైమండ్ అయ్యి మీ కిందున్న ఐదుగురి కింద 10 లెవెల్స్‌లో 5 డిఫరెంట్ లెగ్స్ నుంచి 5 డైమండ్స్ ఎప్పుడైతే వస్తారో మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటారు. సార్ క్రౌన్ డైమండ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డైమండ్ అయ్యేంత వరకు మీ టీమ్‌లో జరిగింది మాత్రమే మీకు ఇన్‌కమ్ వస్తుంది. కానీ క్రౌన్ డైమండ్ అయితే భారతదేశంలో కంపెనీ టర్నోవర్‌లో నుంచి 1% ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే వాళ్ళందరికీ ఆ 1% అనేది ఈక్వల్‌గా షేర్ చేస్తారు. సో అందరూ కూడా క్రౌన్ డైమండ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో అలాగే రీపర్చేస్ ఇన్‌కమ్. సార్ రీపర్చేస్ ఏంటి సార్? మీరు ఇందాకే స్టార్టింగ్ అన్నారు ₹1770 తర్వాత ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్. ఒక్కసారే మనం నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి. తర్వాత ఒక్క రూపాయి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే జనరల్‌గా మీరందరూ కూడా రీచార్జ్‌లు చేసుకుంటారు. మీరందరూ కూడా షాపింగ్‌లు చేసుకుంటారు. సో ఇప్పటి వరకు అమెజాన్‌లో వాటిల్లో వేరే వేరే వాటిలో చేశారు షాపింగ్‌లు. కానీ ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ మనీలో చేయండి సార్. దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరెవరైతే షాపింగ్ చేస్తున్నారో మీరు చేసే షాపింగ్‌ల మీద కూడా ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక ఒక 1,00,000 మంది టీమ్ ఉంటే, ఆ 1,00,000 మంది రీచార్జ్‌లు చేశారండి. రీచార్జ్‌లు చేసినప్పుడు ఎవరికి వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకొచ్చిన క్యాష్ బ్యాక్‌లో 25% అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది టీమ్. 1,00,000 మంది ఇంటూ 25 పైసా నాకొచ్చిందండి. వాళ్ళు చేసిన దాని మీద నాకు క్యాష్ బ్యాక్ 25 పైసా వచ్చింది. నా ఇన్‌కమ్ పర్ డే 25,000. మీరు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకతను ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. సో ఆ బస్ టికెట్ కాస్ట్ ₹1000. ₹10 రివార్డ్ పాయింట్స్ వాడుకున్నాడు. ₹990 పే చేసాడు. ₹20 క్యాష్ బ్యాక్ వచ్చింది. టోటల్‌గా టికెట్ కాస్ట్ ₹970 పడింది. మీరు చూడండి ఇక్కడ ₹20 క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో, ఈ ₹20 క్యాష్ బ్యాక్‌లో 25% అంటే ₹5. ఈ ₹5ని పైనున్న 10 లెవెల్స్ వాళ్ళకి ఈక్వల్‌గా షేర్ చేస్తే ఒక్కొక్కళ్ళకి 50 పైసా వస్తుంది. అదే గనక అతనికి ₹10 క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుందాం. సో 25% ₹10 ఎంత అంటే ₹2.50. ఈ ₹2.50ని పైనున్న 10 లెవెల్స్ వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి 25 పైసా. నేను మీకు ఇందాకే చెప్పా. బస్ టికెట్ కొన్నా డబ్బులొస్తాయి, రీచార్జ్ చేసినా డబ్బులొస్తాయి, షాపింగ్ చేసినా డబ్బులొస్తాయి. సార్ మీ టీమ్ మీరు ఎంత పెంచుకుంటారో రాబోయే రోజుల్లో మీ ఇన్కమ్ అంత పెరగబోతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ విషయం గమనించాలి. అలాగే మర్చెంట్ ఇన్కమ్ ప్రెజెంట్ ఇది అండర్ కొంచెం మెయింటెనెన్స్ లో ఉంది. ఇఫ్ వర్కింగ్ నో ప్రాబ్లం. సో దీనికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా మర్చెంట్స్ చేయండి. సో 10% మినిమం డిస్కౌంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత యూజర్స్ కి బెనిఫిట్ ఏంటంటే మినిమం 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అలాగే ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఒక 1% అనేది వాళ్ళకి వస్తుంది. సో ఒక 1% వాళ్ళకి ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. అలాగే రిఫర్ చేసిన పైన వాళ్ళకి కూడా ₹5 చొప్పున అలాగే కంపెనీకి ఒక ₹5 వస్తుంది. సో అలాగే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే కంపెనీ యొక్క ముఖ్యాంశాలు ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన వాటిల్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే సార్ నెక్స్ట్ మనీలోకి ఎవరైతే వస్తున్నారో ఇన్స్టెంట్ మనీ. సార్ మీరు చూడండి, మీరు ఏ నెట్వర్క్ కంపెనీ అయినా తీసుకోండి. నాట్ ఓన్లీ నెక్స్ట్ మనీ, మీరు నెట్వర్క్ కంపెనీలో ఏ కంపెనీనైనా చూస్ చేసుకోండి. ఎక్కడ కూడా వెంటనే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎక్కడా లేదు. అంటే ఒక ₹1000 వచ్చింది సార్ మీకు జనరల్ గా మీరు చేసే కంపెనీ బయట కంపెనీలో. ఆ ₹1000 తీసుకోవడం వెంటనే కుదరదు కదా సార్. నెల తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న అదృష్టం ఏంటంటే వచ్చిన ₹1000ని వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు మన బ్యాంక్‌కి. వెంటనే మనం తీసేసుకునే అవకాశం ఇచ్చింది నెక్స్ట్ మనీ. సో దట్ ఈస్ ద బ్యూటీ. నేను అందరికీ చెప్పేది ఒక్కటే సార్, నెక్స్ట్ మనీలో మనందరికీ కూడా బాగా నచ్చే పాయింట్ ఇది. ఇన్‌స్టంట్ మనీ.
అలాగే గుర్తుపెట్టుకోండి, నో సేల్, నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక ఎవ్వరిని కూడా బలవంతంగా సార్ ప్లీజ్ సార్ ఈ ప్రొడక్ట్స్ కొనండి సార్ అని ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఆల్రెడీ కొన్ని కంపెనీలో నెక్స్ట్ షాపీ అని, నెక్స్ట్ కామర్స్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చితే కొనుక్కోండి. ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఉంటుంది. మీకు నచ్చితే కొనుక్కోమని చెప్తాను తప్ప ఎటువంటి ఏమంటారు ఫోర్స్ అనేది ఉండదు. సో అలాగే గ్రోత్ లెవెల్ ఇన్కమ్ మన సిఎండి సార్ ఎంత పెద్ద విజన్ పెట్టారంటే, మీ పిల్లలు రేపొద్దున వాళ్ళ పిల్లలకు కూడా నెక్స్ట్ మనీ ఐడి ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా వర్తించేలాగా మనకు ఒక మంచి గ్రోత్ లెవెల్ ఇన్కమ్ అనేది ఇస్తున్నారు. సో అలాగే చూడొచ్చు, లీగల్ ఫాలోయింగ్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ సెక్టర్. మీరందరూ కూడా గమనించండి, ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మన కంపెనీ నెంబర్ ఏంటనేది. అలాగే చూడండి, ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఇందాకే చెప్పాను, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ బిజినెస్ అనేది వర్తింపజేస్తుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ద నామినీ ఫెసిలిటీ. సార్ ఎవరైతే స్టార్టింగ్ లో వస్తున్నారో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు నామినీ ఫెసిలిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మీ భర్త అయితే భార్య పేరు ఇవ్వాలి, అలాగైతే అమ్మ అయితే కొడుకు పేరు, ఇలాగా ఎవరికైనా సరే నామినీ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎల్ఐసి చేసినప్పుడు లేకపోతే ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఒక్కటి మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే సారీ, మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న అదృష్టం ఏంటంటే సార్, మన ఫ్యామిలీ అంతా కూడా ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉంటుంది. సో అలాగే యూనిక్ డిజిటల్ సపోర్ట్. సార్ ఈ రోజు నిజంగా కరోనా టైం ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ వేవ్. సో ఫస్ట్ వేవ్ లో మీ అందరం కూడా బయటికి కదలకుండా, సో కరోనా టైంలో చాలా మంది నష్టపోయారు, చాలా మంది చనిపోయారు, చాలా మంది దివాళాలు తీశారు. మేమందరం కూడా నెక్స్ట్ మనీ బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తూ జూమ్ మీటింగ్ ద్వారా లక్షలు సంపాదించిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీ అందరూ దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ లో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా జూమ్ మీటింగ్ పంపించి, ఈ జూమ్ మీటింగ్ వినమనంటే చాలు, ప్లాన్ ప్రెజెంటేషన్ చక్కగా వాళ్ళు వింటే చక్కగా బిజినెస్ లోకి లాగిన్ అవుతారు. సో అలాగే నో రిస్క్ నో లయబిలిటీ. సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు బిజినెస్ లేక చాలా మంది బాధపడుతున్నారు. సార్ 10 లక్షలు పెడతాం, ₹1,00,00,000 పెడతాం, ఏదైనా మంచి బిజినెస్ ఉందా అని అడుగుతున్నారు. సార్ ₹1,00,00,000 అంటే రిస్కే కదా సార్, 10 లక్షలన్నా రిస్కే కదా సార్. కానీ మీరు ఆలోచించండి సార్, ₹1,770తో మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇస్తున్నాం సార్. సో దయచేసి అందరూ గమనించండి. మీ దగ్గరలో ఉండే ఫ్రెండ్స్ కి, మీ దగ్గరలో ఉండే చుట్టాలకి, మీ దగ్గరలో ఉండే ప్రతి ఒక్క తెలియని వ్యక్తికి కూడా మీరు నెక్స్ట్ మనీ గురించి హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకంటే నో రిస్క్, వాళ్ళకి నచ్చితేనే. సో నెక్స్ట్ మనీలోకి రండి, సర్వీసులు వాడుకోండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాం. వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఖచ్చితంగా వచ్చి 10 మందికి ప్రమోట్ చేస్తారు. సో దయచేసి అందరూ కూడా ఈ విషయం గమనించండి. అలాగే డ్రీమ్ బిగ్, అందరూ కూడా పెద్ద పెద్ద కలలు కనండి. సార్ నెక్స్ట్ మనీలోకి రావాలి అంటే ఖచ్చితంగా కలలు ఉండాలి. ఆ కలలు ఎలా ఉండాలంటే, నాకు ఒక మంచి కారు ఉండాలి, నాకు ఒక మంచి బుల్లెట్ ఉండాలి, లేదా మంచి ఇల్లు ఉండాలి. ఇలాంటి కలలతో రండి సార్. సో నెక్స్ట్ మనీలో చాలా మంది కలలు ఎలా పెట్టుకుంటున్నారంటే, సో కొచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. నా ₹1,770 నాకొస్తే చాలబ్బాయి అనేది ఒక పెద్ద కల సార్. కాదు. ఆ ₹1,770తో 17 కోట్లు సంపాదించాలనే కల ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనం పెట్టే చిన్న పెట్టుబడితో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాలను మార్చే విధంగా ఉండాలని ఒక కల పెట్టుకోండి. సో అలాగే సెట్ గోల్స్. 525 ఎప్పుడు చేయాలి? 125 ఎప్పుడు చేయాలి? నేను విదేశాలు ఎలా వెళ్ళాలి? ఇలాంటి విషయాల గురించి గోల్స్ పెట్టుకోండి. ప్రతిరోజు మీ అప్లైనర్ తో మాట్లాడండి. ఎలా చేయాలి ఏంటంటే డీటెయిల్స్ వాళ్ళు క్లియర్ గా మీకు చెప్తారు. సో టేక్ యాక్షన్. సార్ నేను అంతా బాగుంది చెప్పాను, అంతా బాగుంది, చేయకపోతే బాగోదు కదా సార్. సో 525 గోల్ పెట్టుకున్నామంటే అది ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి, 30 రోజుల్లో చేయాలి. సార్ మనకి ఒక రోజులో చేసిన వాళ్ళు ఉన్నారు, 16 గంటల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, 5 రోజుల్లో, 4 రోజుల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక డ్రీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేసేలాగా ఉండాలి సార్. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్తగా వచ్చారో వెంటనే మీ ఐడి అప్గ్రేడ్ చేసుకోండి. అలాగే మినిమం ఫస్ట్ లెవెల్లో 5 గ్రీన్ ఐడీస్ ఉండేటట్టు చూసుకోండి. సో అలాగే గోవా టూర్ ఆఫర్ కానీ, సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, ఫారిన్ టూర్. సో ఇక్కడ అన్ని కూడా మీ అందరూ సంపాదించాలంటే ఈ టూల్స్ అన్ని కూడా ఉపయోగించుకోవాలి. రిపీట్ యాజ్ సేమ్ ఇన్ యువర్ టీమ్. సో అలాగే ఇక్కడ 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనీలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? లెర్న్, మీరు నేర్చుకోవాలి. సార్ ఈ రోజే జాయిన్ అవుతారు, రేపు నుంచి అందరికి ప్లాన్ చెప్పేస్తారు. ఏం అర్థమైంది సార్? ఏం అర్థం కాదు. పుట్టిన పిల్లాడు వెంటనే పాకాలి, కొంచెం పడాలి, లెగాలి, కింద మీద పడాలి, అటు ఇటు తెరవాలి, మెల్లగా లెగాలి, నడవాలి, అలా 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 పరిగెత్తాలి. అంతేగాని పుట్టిన వెంటనే పరిగెడితే ఎలా ఉంటుంది సార్? అలాగే లెర్న్, మీరందరూ నేర్చుకోండి. నెక్స్ట్ మనీలో ప్లాన్ అలా చెప్తున్నారు. అసలు నెక్స్ట్ మనీ గొప్పతనం ఏంటో తెలుసుకోండి సార్. ఈ రోజు నెక్స్ట్ మనీలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మనీ గురించి క్లియర్ గా తెలుసుకున్న వాళ్ళే. సో క్లియర్ గా తెలుసుకుంటే మీరు లెర్న్, నేర్చుకోండి, అలాగే టీచ్ చేయండి.
ఈ రోజు మీ అందరం లీడర్స్, మీ అందరికి టీచ్ చేస్తున్నాం. సో దాని ద్వారా మీకు హెల్ప్ చేస్తున్నట్టుగానే అలాగే మీరు అందరూ కూడా డూప్లికేట్ చేయొచ్చు. సో ఈ రోజు ఉన్న అచీవర్స్ అందరూ మీతో మాట్లాడతారు. వాళ్ళ స్టోరీస్ కూడా మీకు చెప్తారు. సో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారన్న విషయాలు. సో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు 100 మందిలో మినిమం ఒక్కళ్ళైనా ఖచ్చితంగా చేంజ్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి సార్, అకార్డింగ్ టు ద సర్వే మనం వినే వాటిల్లో మనం 20-30% గ్రాప్ చేస్తామంట. సో మీరందరూ కూడా గమనించండి. 100 మంది వింటే దాంట్లో 20, 30 మంది మాత్రమే దాన్ని ఎక్కువగా గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా నెక్స్ట్ మనీని తెలుసుకోండి సార్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో అలాగే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నిర్ణయం మీదే సార్. ఎప్పుడైనా సరే మనకి 2 దారులు ఉంటుంది. సో మనం క్రికెట్ ఆడేటప్పుడైనా సరే, ఏది చేసేటప్పుడైనా, ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ 2 ఆడారు. సో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఈ విషయం అందరికీ తెలుసు కదా సార్. కానీ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది లైఫ్ లో కూడా. అలాగే సార్, సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు అంటే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. సో ఈ రోజు ధోని గెలిచాడంటే దానికి కారణం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు. సో అలాగే లైఫ్ లో కూడా మనం గెలవాలి అంటే 1770 రూపాయలతో మనం ఈ రోజు ఒక మంచి డెసిషన్ తీసుకుంటే మన లైఫ్ ఎలాగుంటుంది? లేదు సార్, చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇవన్నీ మనకి ఎలా వర్కౌట్ అవుతాయిలే, నేను రానులేరా అని చాలా మంది చెప్తూ ఉంటారు కామన్ గా ఫ్రెండ్స్ అందరికి. విన్నాను, బాగుంది, బాగా చెప్పాడు, ఆయనకి థ్యాంక్స్ చెప్పు, చాలా బాగా చెప్పాడు. బట్ ఆ 1770 రూపాయలతో ఏమొస్తుందిలే, నాకు రాదు అని వదిలేస్తారు. సో వాళ్ళందరికి ఎలా ఉంటుందంటే రొటీన్ లైఫ్. అంటే ఈ రోజు ఎలా ఉన్నారో, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇలాగే ఉంటది లైఫ్. కానీ ఒక్కసారి ఒక మంచి డెసిషన్ నెక్స్ట్ మనీలో తీసుకోండి సార్. 1770 రూపాయలతో జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం. సో ఆర్థిక పరమైన స్వాతంత్రం కోసం అడుగులు వేయడానికి మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయిలో ఉండబోతుందని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మనీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో టేక్ ఏ బోల్డ్ డెసిషన్. అలాగే కొంతమంది ఉన్నారు ఇక్కడ అచీవర్స్, మీరు చూసుకోవచ్చు. సో మనకి కనకదుర్గ గారు ఉన్నారు సౌత్ ఇండియా నుంచి, 1,10,000 తీసుకున్నారు. అలాగే తులసి మేడం 1,90,000 తీసుకున్నారు. సో ఇక్కడ కొంతమంది అచీవర్స్ సార్, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎస్ సార్, ఇక్కడ చూడొచ్చు మీరు. వెంకటుప్పల్ గారు ఫ్రమ్ హైదరాబాద్ 2,45,000. అలాగే రాము కొప్నూర్ గారు 2.55 lakhs. అలాగే మీరు చూసుకోవచ్చు నవీన్ చౌదరి గారు 8,41,000. అలాగే మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా షేక్ సల్మాన్ గారు 2,24,000. సో అలాగే అశోక్ సార్ చూసుకోవచ్చు 9,45,000. అలాగే మీరు చూసుకోవచ్చు మేఘాచారి గారు 11 లక్షలు, నరేంద్ర గారు 12 లక్షలు, లక్ష్మీ చేతన గారు, భరత్రామ్ గారు, అలాగే వెంకటరాజు గారు 17 లక్షలు. వీళ్ళందరూ కూడా ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు సార్. అలాగే అవర్ క్రౌన్ డైమండ్ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ ఫౌండర్ అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాకు బాగా నేర్పించిన వ్యక్తి హర్ష సరీడ్ గారు. రీసెంట్ గా 1,10,00,000 తీసుకున్న వ్యక్తి ఒక రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది సార్. 26 నెలల్లో. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మీటింగ్ లో, ₹1,00,00,000 సంపాదించాలి, ₹1,00,00,000 సంపాదించాలని. సార్ ఛాలెంజ్ సార్. జనరల్ గా ₹1,00,00,000 సంపాదించాలంటే ఒక జాబ్ చేసే వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అది 30,000, 40,000, 50,000 ఎంత సంపాదించినా ₹1,00,00,000 సంపాదించాలంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కానీ ఇక్కడ నెక్స్ట్ మనీలో 2 సంవత్సరాల్లో 1,10,00,000 సంపాదించి ప్రూవ్ చేశారు సార్. సో మీ అందరికీ కూడా ఇక్కడ ఇదొక ఏమంటారు టెస్ట్ మనీ అని చెప్పొచ్చు సార్. లక్షలు సంపాదించిన వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఇక్కడ మన ముందే ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూడొచ్చు బైక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ల్యాప్టాప్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీ డ్రీమ్ ఎలాగున్నా సరే సార్, ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి, ఒక కార్ కొనుక్కోవాలి, ఇలాంటి డ్రీమ్స్ ఎవరు పెట్టుకున్నా సరే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. ఇల్లు కొనుక్కున్నారు, అలాగే ఫీల్డ్ వర్క్. మనకు తెలిసిన లీడర్స్, డైమండ్ స్టార్స్ కూడా చాలా మంది ఈ రోజు ఫీల్డ్ వర్క్ చేశారు మొన్నటి వరకు. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు. అలాగే మనకి రాబోయే రోజులు ఆల్రెడీ జరిగిన మీటింగ్స్ అన్ని, మనకి విజయవాడలో మీటింగ్ జరిగింది 2020లో, అలాగే గోవా టూర్ వెళ్ళిన వాళ్ళు, ఇలా ఫొటోస్ అన్ని మీరు చూడొచ్చు. సో ఇలాంటి మీటింగ్స్ రాబోయే రోజుల్లో కరోనా వేవ్ తగ్గిన తర్వాత మనందరం కూడా ఫిజికల్ మీటింగ్స్ అనేది జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డైమండ్స్ ఆఫ్ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ మన గ్రూప్ లో మీరు చూసుకోవచ్చు. వెంకటరాజు గారు, నరేంద్ర గారు, అలాగే అశోక్ సార్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రెసెంట్ మన గ్రూప్ లో ఉన్నారండి. అలాగే మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే క్రౌన్ డైమండ్ స్టార్ ఆఫ్ నెక్స్ట్ మనీ సో హర్ష సర్యూట్ అండ్ కమల్ సర్యూట్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ప్రోగ్రామ్ పార్టిసిపేట్